హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నిన్న మన టీమిండియా సౌతాఫ్రికా చేతిలో 76 పరుగుల తేడాతో భారీ ఓటమినెదుర్కొంది. ఈ ఓటమి చూసిన ప్రతి ఇండియన్ ఫ్యాన్కు చాలా బాధ కలిగింది. నిజం చెప్పాలంటే మన టీం ఓడిపోయిందనే బాధ కంటే ఓడిపోయిన మార్జిన్ చూసి వచ్చిన షాక్ ఇంకా ఎక్కువ. ఎందుకంటే మన టీమిండియా అంటే ఇంత దారుణంగా ఓడిపోయే టీం కాదు. మ్యాచ్ ఓడిపోవడంలో తప్పులేదు. ప్రపంచంలో ఏ టీం కూడా ప్రతి మ్యాచ్ గెలవలేదు, అది అసాధ్యం. కానీ ఓటమి మరీ చేతగానితనంగా కనిపిస్తే మాత్రం అది డైజెస్ట్ చేసుకోవడం చాలా కష్టం. ఏమైతేనేం, జరిగిందేదో జరిగింది. ఇప్పుడు మనం ముందుకు చూడాలి. ఇప్పుడు అసలు ప్రశ్న, టీమిండియా సెమీఫైనల్కు వెళ్లే ఛాన్సెస్ ఎంతున్నాయి? ఏ సినారియోస్లో క్వాలిఫై అవ్వచ్చు? అలాగే అక్షర్ పటేల్ను పక్కనపెట్టి సుందర్ను ఆడించడంపై ఎందుకు ఇంత పెద్ద దుమారం జరిగింది? దీనిపై అసిస్టెంట్ కోచ్ ఇచ్చిన వివరణేంటి? ఈ వీడియోలో ఇవన్నీ క్లియర్గా డిస్కస్ చేద్దాం. ముందుగా ఒక విషయం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. టీమిండియా సెమీఫైనల్ ఛాన్సెస్ ఉండాలంటే మిగిలిన 2 మ్యాచులు తప్పకుండా గెలవాలి. ఫిబ్రవరి 26 వర్సెస్ జింబాబ్వే, మార్చి 1 వర్సెస్ వెస్టిండీస్. ఈ 2 మ్యాచుల్లో ఒక్కటి కూడా ఓడితే కథ అక్కడితో ముగిసినట్టే. టీమిండియా డైరెక్ట్గా ఎలిమినేట్. సో మన టీం 2 మ్యాచులు గెలిచిందనే అనుకుందాం. అప్పుడు మన దగ్గరుంటాయి 4 పాయింట్స్. ఇప్పుడు అసలు గేమ్ మొదలవుతుంది. సౌతాఫ్రికా తమ మిగిలిన అన్ని మ్యాచులు గెలిస్తే ఇది మనకి బెస్ట్ సినారియో. అప్పుడేమవుతుంది? సౌతాఫ్రికా 6 పాయింట్స్, టీమిండియా 4 పాయింట్స్. వెస్టిండీస్, జింబాబ్వే ఈ 2 టీమ్స్ ఒకదానితో ఒకటి ఆడతాయి. అందులో ఒక టీంకు మాత్రమే 2 పాయింట్స్ వస్తాయి. అంటే ఈ 2 టీమ్స్లో ఏదీ 4 పాయింట్స్ దాటదు. ఫలితం సౌతాఫ్రికా అండ్ టీమిండియా డైరెక్ట్గా సెమీఫైనల్. ఇక్కడ నెట్ రన్ రేట్ అసలు మ్యాటర్ కాదు. ఇది మనకి సేఫెస్ట్ అండ్ బెస్ట్ సినారియో. ఇప్పుడు రెండో సినారియో చూద్దాం. ఇది కొంచెం టెన్షన్ పెట్టేది. సౌతాఫ్రికా ఒక మ్యాచ్ ఓడిపోతే అప్పుడు పరిస్థితి ఇలా ఉంటుంది. సౌతాఫ్రికా 4 పాయింట్స్, వెస్టిండీస్ 4 పాయింట్స్, టీమిండియా 4 పాయింట్స్. 3 టీమ్స్ సమాన పాయింట్స్తో ఉంటాయి. ఇక్కడే అసలు సమస్య. టీమిండియా సౌతాఫ్రికా చేతిలో భారీ తేడాతో ఓడిపోయింది. దాంతో మన నెట్ రన్ రేట్ బాగా నెగటివ్లో ఉంది. వెస్టిండీస్ మాత్రం జింబాబ్వేపై గెలిచింది, ఇండియాతో క్లోజ్ మ్యాచ్ ఓడింది. అందుకే వాళ్ల నెట్ రన్ రేట్ పాజిటివ్లో ఉంటుంది. ఫలితం 4 పాయింట్స్ ఉన్నా సరే టీమిండియా టాప్ 2లోకి రాలేకపోవచ్చు. ఇది మనకి వర్స్ట్ కేస్ సినారియో. మూడో సినారియో కాస్త ఇంట్రెస్టింగ్. ఇప్పుడు టీమిండియా 2 మ్యాచ్లు గెలుస్తుంది, సౌతాఫ్రికా 2 మ్యాచ్లు గెలుస్తుంది. కానీ వెస్టిండీస్ వర్సెస్ జింబాబ్వే మ్యాచ్లో జింబాబ్వే గెలిస్తే అప్పుడు సౌతాఫ్రికా 4 పాయింట్స్, టీమిండియా 4 పాయింట్స్, వెస్టిండీస్ 2 పాయింట్స్. ఫలితం నెట్ రన్ రేట్ ఎలా ఉన్నా సరే టీమిండియా ఈజీగా సెమీఫైనల్కి వెళ్ళిపోతుంది. మొత్తం మీద టీమిండియాకు 3 మార్గాలున్నాయి. సినారియో 1 లేదా సినారియో 3 జరిగితే నో టెన్షన్. సినారియో 2 జరిగితే నెట్ రన్ రేట్ పెద్ద సమస్య. కానీ ఈ అన్ని సినారియోస్ వర్కవ్వాలంటే టీమిండియా మిగిలిన 2 మ్యాచ్లు గెలవాల్సిందే. ఇంకా ఒక విషయం, ఈ 2 మ్యాచ్లు పెద్ద మార్జిన్తో గెలవడం చాలా ఇంపార్టెంట్. బ్యాటింగ్ ఫస్ట్ 40 నుండి 50 రన్స్ తేడాతో గెలవాలి. చేసింగ్ 14-15 ఓవర్లలో టార్గెట్ పూర్తి చేయాలి. అప్పుడే నెట్ రన్ రేట్ మెరుగుపడుతుంది. ఇప్పుడు అసలు పెద్ద వివాదానికి వస్తాం. టీమిండియాలో అక్షర్ పటేల్ను బెంచ్ మీద కూర్చోబెట్టి సుందర్ను ఆడించడం. దీనిపై ఫ్యాన్స్ మాత్రమే కాదు, మాజీ క్రికెటర్లు కూడా గట్టిగా ప్రశ్నించారు. మ్యాచ్ తర్వాత అసిస్టెంట్ కోచ్ క్లారిటీ ఇచ్చారు. ఆయన చెప్పిందేంటంటే, సౌతాఫ్రికా టాప్ ఆర్డర్లో క్వింటన్ డీకాక్, రికెల్టన్, డేవిడ్ మిల్లర్ లాంటి వాళ్లు లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారు. వాళ్లను కంట్రోల్ చేయడానికి రైట్ ఆర్మ్ ఆఫ్ స్పిన్నర్ కావాలనుకున్నారు. అందుకే సుందర్ను తీసుకొచ్చామన్నారు. వినడానికి బాగానే ఉంది, కానీ ప్రశ్నలు మాత్రం అలాగే ఉన్నాయి. పవర్ ప్లేలో సుందర్కు ఎందుకు బౌలింగ్ ఇవ్వలేదు? డీకాక్ స్ట్రైట్లో ఉన్నప్పుడు ఎందుకు తీసుకురాలేదు? అక్షర్ లాంటి మ్యాచ్ విన్నర్ని ఎందుకు బెంచ్ మీద పెట్టారు? ఇంకో విషయం, సౌతాఫ్రికా వాళ్లు కూడా మన దగ్గర లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నారని తమ స్పిన్నర్ మహారాజ్ని బెంచ్ చేయలేదు. అంటే వాళ్లు తమ ప్లేయర్ మీద నమ్మకం పెట్టారు. కానీ మన దగ్గర మాత్రం టాక్టికల్ చేంజ్ పేరుతో వైస్ కెప్టెన్ను పక్కన పెట్టారు. ఇది ప్లేయర్స్ మైండ్ సెట్ పై కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. రేపు నన్ను కూడా పక్కన పెట్టేస్తారేమో అనే భయం వస్తుంది. ఇది టీం ఎన్విరాన్మెంట్కి మంచిది కాదు. ఏమైతేనేం, ఈ ఓటమిని ఒక గుణపాఠంలా తీసుకోవాలి. సెమీఫైనల్ లేదా ఫైనల్లో కాకుండా ఇప్పుడే ఇలా జరగడం కొంచెం మంచిదే. తప్పుల నుంచి నేర్చుకుంటేనే టీం స్ట్రాంగ్గా తిరిగి వస్తుంది. మళ్లీ ఇలాంటి పిచ్చి ప్రయోగాలు చేయకుండా మన బెస్ట్ ప్లేయింగ్ 11తో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని ఆశిద్దాం. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు, మీకు టీమిండియా సెమీఫైనల్ ఛాన్సెస్ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్లో అడగండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. థ్యాంక్యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.